హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరులో పట్నం అమ్మాయి అండి. ఈరోజు అయితే మంచిగా శాండ్విచ్ అయితే చూపిస్తాను. ఎలా చేయాలని చెప్పి అయితే చూద్దాము. దానికి కావాల్సింది అయితే ఫస్ట్ అయితే సన్నగా తరుక్కున్న టమాటాలు, సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి అయితే కావాలన్నమాట. ఇంకా నేను కొద్దిగా అయితే వేసుకుంటున్నాను. ఒక 20% అలా ఉంచేసి పిల్లలకైతే స్పైసీనెస్ లేకుండా సాల్టీతో శాండ్విచ్ అయితే చేద్దామని చెప్పి అదైతే ఉంచేసానమాట. ఇంకా నా కోసం అయితే స్పైసీగా ఎక్కువ పచ్చిమిర్చి వేసుకున్నాను. నాకెందుకో ఈ టైంలో ఎక్కువ కారంగా తినాలనిపిస్తుందనమాట ఎక్కువ. ఇంకా అందుకని ఇంకా కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని ఇంకా అందులోకైతే తగినంత ఉప్పు వేసేసుకోవాలి. చూసుకొని వేసుకోండి సాల్టు ఎంత పడుతుందని. కలిపేసాక కూడా మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైతే మళ్ళీ బాగోదు కదా, అందుకని. వైట్ మైనీస్, హోమ్ మేడ్ మైనీస్ అయితే తీసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. దాంతోపాటు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి 1.5 స్పూన్ వేసుకున్నాను అనమాట. ఇంకా అవైతే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం అంటే మనకి టమాటాలో వాటర్ వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు. పైన తొక్క మాత్రం కట్ చేసుకోవచ్చు అనమాట. నేను అలానే చేసుకున్నాను. ఇలా అయితే మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా మిక్స్ చేసుకొని దీనైతే బ్రెడ్లోకి మనము ఇంకా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే బ్రెడ్లో పెట్టేసుకుంటున్నాను మొత్తము మిక్సింగ్ని. ఇంకా దీని మీద పెట్టేసుకొని చీజు తురిమి పెట్టేసుకున్నాను అనమాట పక్కనే. ఇంకా అవైతే ఎక్కువ చీజీ లేకుండా కొద్దిగా మితంగా వేసుకుంటున్నాను. చీజ్ అయితే వేసుకొని ఇంకా అయితే దాని మీద బ్రెడ్ పెట్టేసుకున్నాను. అవసరమైతే బటర్ వేసుకోవచ్చు, లేదంటే నేను నెయ్యి వేసుకుంటున్నాను. నాకు నెయ్యి వేస్తేనే ఎందుకో బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకని నెయ్యి వేసి మంచిగా అయితే మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నాను బ్రెడ్ చుట్టూ. ఇలానే సెకండ్ బ్రెడ్ కూడా చేసేసుకొని ఇంకా బ్రెడ్స్ అయితే మనకి ఎన్ని శాండ్విచెస్ కావాలో అన్ని శాండ్విచెస్ అయితే చేసుకుంటున్నాను. నేను మామూలుగా పాలల్లో అద్దుకుంటారు కదా, ఆ బ్రెడ్ అయితే నా దగ్గర ఉండే అనమాట. ఇంకా దాంతోనే చేసేస్తున్నాను. దాంతో కూడా చాలా బాగుంటుంది. శాండ్విచ్ బ్రెడ్ అనే కాకుండా ఇది కొంచెం తీపిగా పైన చాలా బాగుంటుంది. దాంతో కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా అయితే నేను మీకు చూపించడానికైతే 2 శాండ్విచెస్ అయితే చేసేసాను. పిల్లల కోసం తనీగా స్పైసీనెస్ లేకుండా సాల్టీతో ఒక 2 శాండ్విచెస్ అయితే చేశానమాట ఇద్దరు పిల్లలకి. మొత్తానికి బ్రెడ్స్ ఇలా చేసేసిన తర్వాత మనమైతే దాన్ని టోస్ట్ చేసుకోవాలి. మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుందన్నమాట. ఎక్కువ మనకి దొరికే వస్తువులే కదా ఇవన్నీ, కూడా బాగుంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా ట్రై చేయండి. నేనైతే ప్యాన్ని వేడి చేసేసాను అనమాట. ఒక 5 మినిట్స్ వేడైన తర్వాత అయితే మనం అదిన్నట్టు బ్రెడ్ని అయితే అలా పెట్టేసుకోవాలి. మళ్ళీ సెకండ్ వైపు కూడా నెయ్యి వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనం ఆ వైపు ఈ వైపు అయితే కాల్ చేసుకోవాలన్నమాట. ఇదన్నీ కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. చీజ్ కొంచెం మెల్ట్ అవ్వడానికి నేనైతే దాని మీద ఒక లిడ్ అయితే క్లోజ్ చేశాను. కాసేపు ఒక 5 మినిట్స్ అలా క్లోజ్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే చీజ్ అనేది మంచిగా మెల్ట్ అవుతుంది. ఆ సైడ్ ఈ సైడ్ కూడా మంచిగా కాలుతుంది. ఫాస్ట్లో పెట్టుకోవడం వల్ల లోపల సరిగ్గా లైట్గా బాయిల్ కూడా కాకుండా ఏమవుతుందంటే పైన వరకు మనకు బాయిల్ అయ్యి ఈ పక్క ఏమవుతుందంటే ఈ పక్క ఆ పక్క కాలిపోయి మాడినట్టు అయిపోతుంది అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటే చాలా క్రంచీగా పైన లేయర్ బాగుంటుంది. అంతేకాకుండా లోపల కూడా చీజ్ కూడా మంచిగా లైట్గా మెల్ట్ అయ్యి మనకి సూపర్ టేస్ట్ ఇస్తుందన్నమాట. ఈ విధంగా అయితే లిడ్ అనేది క్లోజ్ చేసేసాను. చూడండి, చేసేసిన తర్వాత అయితే ఒక 2 సెకండ్స్ అంతే మనకి శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనకి శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా అయితే తీసేసుకుని ఇంకా పెట్టేసుకోవడమే. ఇంకా ఉన్న చేసిన బ్రెడ్స్ కూడా అదే విధంగా మనము టోస్ట్ చేసుకునేయాలి. ఆ విధంగా అయితే నేను సెకండ్ బ్రెడ్ని కూడా టోస్ట్ చేసుకున్నాను అనమాట.
ఇదే విధంగా సెకండ్ శాండ్విచ్‌ని కూడా మనం టోస్ట్ చేసుకోవాలి. నేనెలా అంటే ఏదో ఒకటి సాధించాలి. ఏదో ఒక అందులో మనం సెటిల్ అవ్వాలి. మనం ఉన్నన్ని రో ఉన్ ఎంతవరకు ఉంటామో తెలీదు. కాకపోతే ఉండిన రోజుల్లో మనకంటూ మనం ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అని చానా పోకలాడుతా ఉంటాననమాట. అందుకే ఏ చిన్న ప్రయత్నం కూడా వదలకుండా అన్ని ప్రయత్నాలు చేస్తా ఉంటాను. కానీ ఎందులో సక్సెస్ అవుతానో తెలీదు. అలాంటి ప్రయత్నంలో ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి. ఎడిటింగ్ సరిగ్గా వాటర్ మార్క్ లేకుండా నాకు తెలియటం రాలేదు. ట్రై చేస్తాను. అంతే అండి. మన శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటది. నాకు ఈ థర్డ్ ప్రెగ్నెన్సీలో మంచిగా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఎక్కువ పచ్చిమిర్చితో ఇలా అయితే చేసుకుంటాను. మామూలుగా కూడా అందరికీ చాలా నచ్చుతుంది. ఖచ్చితంగా అందరూ కూడా ట్రై చేయండి. పిల్లలకైతే స్పైసీనెస్ లేకుండా సాల్టీతో చేస్తే మంచిది. ఇంకా అలానే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.